వెల్కమ్ బ్యాక్ టు సునందనీస్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ ఏంటంటే థంబ్నెయిల్ చూడంగానే మీకు అర్థమైపోయే ఉంటుంది. శ్రావణ మాసంలో లండన్లో ఇక్కడ పూజలు ఎలా జరుపుకుంటారు ఏంటి అన్నది. అదే ఈ టైంలో అయితే మన ఇండియాలో పూజలు, వ్రతాలు, అభిషేకాలు, నోములు అని చెప్పి చాలా హడావిడిగా చేస్తారు కదా. సో మన ఇండియాకి ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ లండన్లో కూడా అదే విధంగా చేస్తారు. మాకు దగ్గరలో మహాలక్ష్మి టెంపుల్ అని ఉంది. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్లో అందరు దేవుళ్ళు ఉంటారు నవగ్రహాలతో సహా. టెంపుల్ ప్రతి ఫెస్టివల్కి చాలా గ్రాండ్గా చేస్తారు. అంతేకాక ఇక్కడ కొన్ని స్పెషల్ పూజలు కూడా చేస్తారు. అదే మన ఇండియాలో అయితే ఇలా స్పెషల్ పూజలు చేసుకోవాలి అంటే ఏదో ఒక సందర్భము కాకపోతే ఏదో ఒక సిచ్యువేషన్ అన్నది రావాలి. కానీ ఇక్కడ అలా కాదు. ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే సత్యనారాయణ వ్రతం చేపిస్తారు. అలాగే ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే ఆంజనేయ స్వామికి అభిషేకము ఇలా చేపిస్తారు. అలాగే ప్రతి గురువారము సాయిబాబాకి అభిషేకం చేస్తారు. ఇలా అందరి దేవుళ్ళకి అభిషేకాలు కానీ పూజలు అర్చనలు అన్నీ చేపిస్తారు. అదే మన ఇండియాలో అయితే ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేయించాలంటే ఒక పర్టికులర్ రీజను ఇలాగ ఉండాలి. సో ఇక్కడ అట్లా ఉండదు. ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే అట్లా ఏదో ఒక పూజ అన్నది చేస్తూ ఉంటారు. ఇక్కడ అంతేకాకుండా నిత్య అన్నదానం కూడా జరిగిద్ది ఈ టెంపుల్లో. మన తిరుపతిలో అన్నదానం ఎలా జరిగిద్ది సేమ్ ఇక్కడ అట్లాగే అన్నదానం కూడా చాలా బాగా జరిగిద్ది. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూస్తే మన తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంటుంది. అలాగే ఇక్కడ చిన్నపిల్లలకి నామకరణం కానీ అన్నప్రసన్న కానీ శాంతి పూజలు కానీ అన్నీ చేస్తారు. అచ్చం మన ఇండియాలో ఏ విధంగా జరిపిస్తారో ఇక్కడ కూడా అలాగే అదే విధంగా జరిపిస్తారు. ఇక్కడ అన్నదానంకి స్పాన్సర్స్ కూడా ఉంటారు. ఆ రోజు అన్నదానం జరిగే ప్లేస్లో ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళ పేరు కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. అంతేకాక ఆ రోజు అన్నదానానికి స్పాన్సర్ ఇచ్చిన వాళ్ళ పేరుతో స్పెషల్గా పూజలు కూడా చేస్తారు అక్కడ. ఈ పూజ నేను ఇందాక చెప్పినట్టు ఈ పూజలు ఇవన్నీ చేయించుకోవాలి అంటే కొంచెం అదే విధంగా అమౌంట్ కూడా మనకి అవుతుంది. సో ఈ శ్రావణ మాసం కానీ వినాయక చవితి కానీ దసరా కానీ దీపావళి కానీ మన ఇండియన్ ప్రతి ఫెస్టివల్ ఇక్కడ చాలా గ్రాండ్గా బాగా జరుపుతారు.
ఏదో ఒక యాక్టివిటీతో భరతనాట్యాలు ఇవి అని చెప్పేసి చాలా జరుపుతూనే ఉంటారు. అచ్చం మన ఇండియాని మిస్ అవ్వకుండా ఉంటుంది ఈ టెంపుల్కి వస్తే. సేమ్ ఇట్లాగే నేను లాస్ట్ టైం మన వీడియోస్లో ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. బర్మింగమ్ టెంపుల్ అని చెప్పేసి మన తన్వికి కూడా గుండె అక్కడే చేయించాము. ఆ టెంపుల్లో కూడా అంతే. ఆ టెంపుల్లో అయితే పెద్ద పెద్ద రథాలు కూడా ఉన్నాయి. మన స్వామివారిని రథం మీద ఊరేగిస్తాం ఇలాంటివి. ఒకసారి మీరు ఆ వీడియో కూడా మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇక్కడ కూడా స్వామివారిని ఊరేగిస్తారు, కాకపోతే ఇక్కడ చిన్న చిన్న రథాలు ఇవి ఉన్నవి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన నుండి మీకు ఏ విధమైన వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా అలాంటి వీడియోస్ చేస్తాము. బాయ్ బాయ్.